ఇరుముడి మూవీ చూసొచ్చాను. మూవీ మాత్రం అల్టిమేట్ పీక్స్, అసలు చాలా బాగా తీశారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ, కాకపోతే దీనికి డివోషనల్ టచ్ ఇచ్చారు. సినిమా మాత్రం చాలా బాగుంది. కాకపోతే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే మూవీ థియేటర్లో ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఉంది. దగ్గర ఒక 40% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. రవితేజ గారి సినిమాకి 40% ఆక్యుపెన్సీ అంటే చాలా బాధ ఉంది. మీరు లాస్ట్ 4 to 5 years బ్యాక్ చూసుకుంటే రవితేజ గారి మూవీస్ అన్నీ చాలా రాడ్ సినిమాలు, చాలా రాడ్ రంబోలో మూవీస్ అవన్నీ. దానివల్ల ఏమైపోయిందంటే జనాలకి రవితేజ గారి మూవీ అంటే ఒక నమ్మకం పోయింది. రవితేజ గారు ఎప్పుడు కూడా తన బెస్ట్ ఇచ్చారు. తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో చాలా బాగా చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఇక్కడ మైనస్ ఎక్కడొచ్చిందంటే డైరెక్టర్స్ ఫాల్ట్. పాపం రవితేజ గారు న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి చాలామందికి అవకాశాలు ఇచ్చారు. కానీ వాళ్ళు రవితేజ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. తన ఎనర్జీ లెవెల్స్ని అంత ఆ స్టాండర్డ్స్లో యూటిలైజ్ చేసుకోలేదు. రవితేజ గారి సినిమా మీరు లాస్ట్ 4 to 5 years చూసుకుంటే ఏ మూవీకైనా సరే మ్యాక్సిమం 80% ఆక్యుపెన్సీ ఉండేది. కాకపోతే నాకు ఇరుముడి మూవీకి జస్ట్ 40%, 30% ఆక్యుపెన్సీ ఉంది. ఎక్కడ జనాలు లేరు, అంత డౌన్ఫాల్ ఉంది. ఆయన ఏంటంటే చాలామందికి లైఫ్ ఇద్దామని చూశారు, కాకపోతే ఆయననే తొక్కేశారు ఈ డైరెక్టర్స్ అందరు కలిసి. ఆయన సేమ్ అందరు హీరోస్ లాగా పెద్ద స్టార్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తే ఇంకోలాగా ఉండేదేమో. నాకు చాలా బాధ అనిపించింది. సినిమా పాజిటివ్ బోజ్ ఉన్నా కానీ జనాలు అసలు థియేటర్కి రాలేదు. మీరు చూసుకుంటే అసలు బుకింగ్స్ కూడా సరిగ్గా లేవు. ఇదంతా ఎందుకయిందంటే ఇది చెప్పాను కదా, లాస్ట్ 4 to 5 years రాడ్ మూవీస్ వల్ల ఈ మూవీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. మీరు థియేట్రికల్ బిజినెస్ చూసుకున్నా కానీ ఇది జస్ట్ 20 to 25 crores మాత్రమే. ఆయన లెవెల్కి ఒక 70 to 80 crores ఉండాలి థియేట్రికల్ బిజినెస్ అనేది. కాకపోతే మీరు ఈ మూవీకి చూసుకుంటే జస్ట్ ఒక 20 to 25 crores, అంటే Tier 3 హీరో రేంజ్లో పడిపోయారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో మాట చెప్తాను. మన తెలుగు ఆడియన్స్ ఎలా అయిపోయారంటే, ఇప్పుడు మేము మన కొరియన్ కనకరాజు మూవీ వచ్చింది, అది పెద్ద చెత్త సినిమా. అది ఒక 10-15 సినిమాలను ఒక మిక్స్ చేసి తీసిన సినిమా అది. ఆ స్టోరీ మనకి ఈజీగా తెలుసు, అసలు అక్కడ ఏమేమి జరిగిపోతాయో నెక్స్ట్ సీన్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి. కాకపోతే మన ఆడియన్స్ ఆ సినిమాని ఇచ్చేశారు. ఆంధ్ర కింగ్ తాలూకా చాలా బాగుంటుంది మూవీ, ఆ మూవీని మాత్రం డిజాస్టర్ చేశారు. సేమ్ అదే ధోరణిలో రవితేజ గారి మూవీ ఇరుముడి చాలా బాగుంది, కాకపోతే జనాలు మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. దాని రివ్యూ నేను ఇస్తున్నాను కదా, 4/5. మూవీ మాత్రం పీక్స్లో అందరు వెళ్ళి చూడండి. ఎందుకంటే మంచి సినిమా రావట్లేదు అంటారు. మంచి సినిమా వస్తేనేమో థియేటర్కి వెళ్ళరు. అదే రొట్ట కమర్షియల్ మూవీస్ తీస్తే మాత్రం జనాలు అందరూ థియేటర్స్కి ఎగబడిపోతారు. మొన్న నాకు అదే కొరియన్ కనకరాజు చూస్తే అదొక 10-15 సినిమాలు మనం చూసిన సినిమాని అతను ఆ విధంగా తీస్తే జనాలు వెళ్ళిపోయారు. కానీ మనం ఇంత మంచి సినిమాని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదని చాలా బాధగా ఉంది. ఇది మళ్ళీ ఓటీటీలో వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ చేస్తే ఫలితం ఉండదు. థియేటర్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళి సినిమా హిట్ చేస్తే సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది. ఎప్పటికైనా వెళ్ళి ఆ మూవీని చూడండి, ఎంకరేజ్ చేయండి. మనం తమిళ సినిమాలని, మలయాళం సినిమాలను హిట్ చేస్తున్నాం, కానీ మన తెలుగు సినిమాలు మాత్రం మనం హిట్ చేయట్లేదు. వెళ్ళండి, సినిమా బాగుంది. రవితేజ గారు యాక్టింగ్ సూపర్. ఆ చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ఓకే. ఓవరాల్గా మూవీ డివోషనల్ టచ్ విత్ మిస్టరికల్ థ్రిల్లర్. వెళ్ళి చూడండి అందరూ, చాలా బాగుంది. నా రేటింగ్ అయితే 4/5. చూసి ఎంకరేజ్ చేయండి.